గుడ్ మార్నింగ్. సో ఎస్టర్డే చెప్పుకున్న క్లాస్లో మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. అనిల్? నో సార్. హియర్. ఓకే. సో వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ గ్రూప్లో వేసాను చూడండి. 1-2 సార్లు మీకు అర్థం విధంగా రాసుకోండి వాటిని. యా ఓకే గైస్. నిన్నటి క్లాస్లో మనం గ్లోబల్ సెట్టింగ్స్ లైక్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే క్లాస్లో గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి. ఈ గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే, మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత లైక్ క్లయింట్స్ బిజినెస్లోనే కానీ వారు ఇండియాది ఫాలో అవుతున్నారా ఫైనాన్షియల్ ఇయర్, లేదంటే యూఎస్ఏది ఫాలో అవుతున్నారా అనేది ఇంపార్టెంట్. ఓకే. సో ఎందుకంటే మనము ఏ కంట్రీ ఫాలో అవుతున్నారో తెలుసుకుంటే దాన్ని బట్టి మనము కాన్ఫిగరేషన్ అనేది చేయాలి. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, చూద్దాం. ఈ గ్లోబల్ సెట్టింగ్స్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎలాంటి మెయిన్ కీ రోల్ మెయింటైన్ చేస్తుందో గ్లోబల్ సెట్టింగ్స్ కూడా అంతే మెయిన్ కీ రోల్ మెయింటైన్ చేస్తుంది ఎస్ఏపిలో. సో వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ మనం డిస్కషన్ చేస్తుందో. యా, పీపీటీ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. కనిపిస్తుంది సార్. ఇక్కడ చూడండి. గ్లోబల్ సెట్టింగ్స్ allow the configuration of technical parameters for establishing a connection to the ERP system and the configuration of business parameters for customizing the interface and the behavior of the application. Technical and business parameters can be saved independently. ఇక్కడ గ్లోబల్ సెట్టింగ్స్లో పారామీటర్స్, టెక్నికల్ పారామీటర్స్ మనకి ఉంటాయి. ఈఆర్పి అంటే మనము అన్నిటితో ఇంటిగ్రేట్ అవుతుంది, డిఫరెంట్ మోడల్స్తో ఇంటిగ్రేట్ అవుతుంది. సో అదేవిధంగా మనకి ఈ యొక్క కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు మనకు ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఇండియాదా యుఎస్ఏ అనేది ఇంపార్టెంట్. తర్వాత ఇయర్ డిపెండెంటా, ఇయర్ ఇండిపెండెంటా అనేది కూడా ఇంపార్టెంట్. సో దీంట్లో పోస్టింగ్ పీరియడ్స్ మనం ఎలా సెట్ చేసుకోవాలి, డాక్యుమెంట్ టైప్స్ ఏ విధంగా ఉంటాయి, ఓకే, వాటికి నెంబర్ రేంజెస్ ఎలా ఇవ్వాలి, టాలరెన్స్ గ్రూప్ ఎవరికి ఎంత లిమిట్ ఇవ్వాలి, ఎంత అమౌంట్ లిమిట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా చాలా మనము బిజినెస్ పారామీటర్స్ అని చెప్పుకోవచ్చు గ్లోబల్ సెట్టింగ్స్లో. ఈ ప్రాసెస్ ఎలా అనేది ఇప్పుడు మనం చూస్తాం. గ్లోబల్ సెట్టింగ్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ టీ కోడ్స్ చూడండి. ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB29, అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB37, పోస్టింగ్ పీరియడ్ వేరియన్స్ OBBO, డిఫైన్ వేరియన్స్ ఫర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్ OB52, assign posting period variant to company code OBBP, define field status variant OBC4, assign company code to field status variant OBC5, define document types OBA7, define document number ranges FBN1, define tolerance group for employees OBA4, define tolerance group for AL accounts OBA0, assign users to tolerance group OB57, ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్ OBY6. ఇవి 13 గ్లోబల్ సెట్టింగ్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ 1 by 1 మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డిస్కషన్ చేస్తే, సో టుడే ఒక 7 కాన్ఫిగరేషన్స్ డిస్కషన్ చేసి 7 కాన్ఫిగరేషన్ చేద్దాం. రిమైనింగ్ టుమారో చేద్దాం. యా, ఫస్ట్ వన్ చూడండి. ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB29లో మనము ఫిజికల్ ఇయర్ వేరియంట్ని క్రియేట్ చేస్తాం. SAP default calendar systems allows for a maximum amount of 16 periods for posting in each physical year. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మనకి SAP క్యాలెండర్ ప్రకారంగా 16 పీరియడ్స్ అంటే 16 మంత్స్ అని అర్థం. 16 పీరియడ్స్ని అలో చేస్తుంది. సార్ మనకు సంవత్సరానికి 12 నెలలే కదా, 16 పీరియడ్స్ ఏంటి అని మీకు డౌట్ వస్తుంది. ఇట్ కెన్ బి బ్రోకెన్ అప్ టు 12 రెగ్యులర్ పీరియడ్స్ అండ్ 4 స్పెషల్ పీరియడ్స్. అంటే సంవత్సరానికి 12 నెలలే. తర్వాత ఒక 4 పీరియడ్స్ ఎక్స్ట్రా తీసుకుంటుంది కంపెనీ. ఎందుకు తీసుకుంటుంది ఆ ఎక్స్ట్రా అంటే ఆడిట్ కరెక్షన్స్ కోసం, అక్యూరల్, డిఫరల్, ఎంట్రీ పోస్టింగ్ అండ్ ట్యాక్స్ పోస్టింగ్ సంబంధించి కోసం
వాళ్ళు చెక్ చేసుకోవడానికి వాళ్ళు చేసిన ఫైనాన్షియల్ మొత్తం బిజినెస్ని ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, లేదంటే ఏదైనా కొన్ని ఇల్లీగల్గా చేశారా, ఏమైనా గవర్నమెంట్కి ఆడిటింగ్ ఎవరైనా వస్తే కరెక్ట్గా అకౌంట్స్ మెయింటైన్ చేయాలా, గవర్నమెంట్కి పే చేసేట్టు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చెకింగ్ చేసుకుంటారు ఒక 4 months. అందుకు వాటిని 4 స్పెషల్ పీరియడ్స్ అంటాం. యాక్చువల్గా మంత్లీ మనకు ఇయర్కి 12 రెగ్యులర్ పీరియడ్స్ అంటారు, మంత్స్ని పీరియడ్స్ అంటాం ఇక్కడ. సో ఇండియా కంపెనీస్ ఫాలో 12 పోస్టింగ్ పీరియడ్స్. April 1st నుంచి March 31st వరకు ఫాలో అవుతుంది. ఇది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. అందుకు ఎస్ఏపి వేరియంట్ ఏం చేసిందంటే V3 వేరియంట్ని ఫిక్స్ చేసింది. V3 దానికి 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి. అంటే ఎస్ఏపి ఇచ్చిన నెంబర్ అది V3 అనేది. యుఎస్ కంపెనీస్ ఫాలోస్ 12 పోస్టింగ్ పీరియడ్స్, January 1st to December 31st. దీనికి ఎస్ఏపి వేరియంట్ ఏమి ఇచ్చింది K4, దానికి మళ్ళీ 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి. K4 అని ఇచ్చింది ప్రీడిఫైన్డ్గా. సమ్ అదర్ కంపెనీస్ ఫాలో పోస్టింగ్ పీరియడ్స్ ఫ్రమ్ July to June, October to September. మధ్యలో కొన్ని స్టార్ట్అప్ కంపెనీస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి, అవి ఇలా మధ్యలో స్టార్ట్ అవుతాయి, దానికి మళ్ళీ 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి. ఈచ్ పీరియడ్ ఇన్ ఫిజికల్ ఇయర్ ఈజ్ కాల్డ్ యాజ్ పోస్టింగ్ పీరియడ్స్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఇయర్ డిపెండెంట్ అంటే 1st April to 31st March, ఇది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. సో మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇయర్ మీద మళ్ళీ ఆధారపడతాం. అందుకే ఎస్ఏపి దీన్ని మైనస్తో డినోట్ చేసింది. మైనస్తో అంటే ఏప్రిల్ నుంచి మనకి డిసెంబర్ వరకు చూస్తే 9 months అవుతాయి. తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చ్, మళ్ళీ నెక్స్ట్ 3 months మీద ఆధారపడింది. కాబట్టి ఇది మైనస్తో డినోట్ చేసింది ఎస్ఏపి. ఇయర్ డిపెండెంట్ 1st January నుంచి 31st December వరకు ఉంటుంది. నో డిపెండెంట్ ఇది డినోట్ ప్లస్తో చేసింది. అంటే ఇప్పుడు యూఎస్ అది జనవరి నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది, వాళ్ళు నెక్స్ట్ మీద ఆధారపడరు, ఆ ఇయర్ది కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఇది ఇయర్ డిపెండెంట్ అంటారు. ఓకే, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడిగినప్పుడు మీరు చెప్పాలి. సో మనకి యాక్చువల్గా 12 రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి సార్, 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి. ఆ 4 స్పెషల్ పీరియడ్స్ ఆడిట్ పర్పస్ కోసం, అక్యూరల్ డిఫరెంట్ మంత్ ఎండ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ కోసం, ట్యాక్స్ పోస్టింగ్ సంబంధించిన ఎర్రర్ కరెక్షన్స్ కోసం ఉపయోగిస్తామని చెప్పాలి. సో ఇండియాకి సంబంధించిన వేరియంట్ వచ్చేసి V3తో ఇవ్వడం జరిగింది, యుఎస్ అది K4తో ఇవ్వడం జరిగింది. ఓకే, సో అని మీరు చెప్పాలి ఇంటర్వ్యూ పేపర్లో అడిగినప్పుడు. ఒకవేళ తర్వాత అసైన్ ఫిజికల్ వేరియంట్ కంపెనీ కోడ్ OB37. అంటే ఎందుకు ఈ ఫిజికల్ ఇయర్ని కంపెనీ కోడ్కి అసైన్ చేయాలంటే మీరు అమెరికా కంపెనీ కింద పనిచేస్తున్నారా, ఇండియా కంపెనీ కింద పనిచేస్తున్నారా అనేది మనకు తెలియాలి. మనము ఏ ఫిజికల్ ఇయర్ ఫాలో అవుతున్నామో ఆ ఫిజికల్ ఇయర్ని మనం కంపల్సరీ కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. చేయకపోతే మనకి ఎర్రర్స్ వస్తాయి. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఫిజికల్ ఇయర్ వేరియంట్ యూ మస్ట్ బి అసైన్డ్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఈ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది మనం ఎక్స్ట్రా 10 కంపెనీ కోడ్స్కైనా అసైన్ చేయొచ్చు, ఆ ఫెసిలిటీ ఉంది. అదే తర్వాత పోస్టింగ్ పీరియడ్ వేరియన్స్ OBBO. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ విచ్ అకౌంటింగ్ పీరియడ్ ఈజ్ ఓపెన్ ఫర్ పోస్టింగ్. ఇప్పుడు ఏప్రిల్ మంత్ స్టార్ట్ అయింది, ఏప్రిల్, మే, జూన్. సో ఏప్రిల్ మంత్ ఓపెన్ చేసినప్పుడు ఆ ఏప్రిల్ మంత్లో మనం కంపల్సరీగా పోస్టింగ్ చేస్తాం, పర్చేస్ కానీ, సేల్ కానీ, ఎక్స్పెన్స్ కానీ, ఇన్కమ్. సో వాటిని పోస్టింగ్ పీరియడ్ కంట్రోల్ చేస్తుంది. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కంట్రోల్ టూల్ ఫర్ ఎవ్రీ ఆర్గనైజేషన్ విచ్ హ్యాస్ మంత్లీ క్లోజింగ్. ఇప్పుడు ఏప్రిల్ మంత్ ఓపెన్ చేశారు, ఆ ఏప్రిల్ మంత్ మాత్రమే ఓపెన్ అయి ఉంటుంది, రిమైనింగ్ మంత్లన్నీ క్లోజింగ్లో ఉంటాయి. ఏప్రిల్ మంత్ మాత్రం ఓపెనింగ్ చేసి దాంట్లో మనం పోస్టింగ్ చేస్తాం. యూజువల్లీ ఎవ్రీ పోస్టింగ్ పీరియడ్ ఈజ్ అసైన్ టు 1 కంపెనీ కోడ్, బట్ యూ కుడ్ అసైన్ 1 పోస్టింగ్ వేరియంట్ టు మెనీ కంపెనీ కోడ్స్. పోస్టింగ్ పీరియడ్స్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ ఫర్ ఆల్ కంపెనీ కోడ్స్ ఇన్ SAP బై PPV పోస్టింగ్ పీరియడ్ వేరియన్స్. ఓకే, ఇప్పుడు మనకి యాజ్ ఏ SAP లా ప్రకారంగా ఏప్రిల్ మంత్ అనేది మనకు క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా 4th month, కానీ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా ఏప్రిల్ మంత్ అనేది 1వ month SAPకి. ఓకేనా, మే మంత్ 5వ నెల క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా, మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా మే మంత్ 2వ నెల, జూన్ 3వ నెల, జూలై 4వ నెల, ఆగస్టు 5వ నెల, అట్లా తీసుకోవాలి మనం.
మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏప్రిల్ మంత్ మనకు 1వ నెల అవుతుంది. అట్లా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. జనవరి 1వ నెల కాదు, మనం ఇండియాది ఫాలో అవుతున్నాం, అమెరికాది కాదు. అది మీరు గమనించాలి. తర్వాత డిఫైన్ వేరియన్స్ ఫర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్ OB52. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. యూ డిఫైన్ పోస్టింగ్ పీరియడ్స్ ఇన్ యువర్ ఫిజికల్ ఇయర్ వేరియన్స్. యూ కెన్ ఓపెన్ అండ్ క్లోజ్ దీస్ పోస్టింగ్ పీరియడ్స్ ఫర్ పోస్టింగ్. ఇప్పుడు మీరు ఏప్రిల్ మంత్లో పోస్టింగ్ చేస్తున్నారంటే ఆ ఏప్రిల్ మంత్ ఒక్కటే ఓపెన్లో ఉండాలి, ఇంకా రిమైనింగ్ అన్ని మంత్లు క్లోజింగ్లు పెట్టేయాలి, అనవసరం మనకి. యాజ్ మెనీ పీరియడ్స్ యాజ్ యువర్ రిక్వైర్ కెన్ బి ఓపెన్ ఫర్ పోస్టింగ్ సైమల్టేనియస్లీ. Usually only the current posting period is open for posting. All other posting periods are closed. At the end of this posting period is closed and the next posting period is open. ఇప్పుడు ఏప్రిల్ మంత్ అయిపోయింది, మే మంత్ ఓపెన్ చేసాం, ఇంకా ఏప్రిల్ మంత్ క్లోజ్లో ఉండాలా, మే మంత్ ఒకటే ఓపెనింగ్లో ఉండాలా, మే మంత్ తర్వాత జూన్ జూలై ఆగస్ట్ అవి కూడా క్లోజ్లో ఉండాలి. ప్రజెంట్ కరెంట్ మంత్ ఏదైతే ఓపెన్లో ఉందో అది మాత్రమే ఓపెన్లో ఉండాలి, రిమైనింగ్ అన్ని క్లోజింగ్లో ఉండాలి, బిఫోర్ అయినా ఆఫ్టర్ అయినా. సో తర్వాత డ్యూరింగ్ పీరియడ్ అండ్ క్లోజింగ్ స్పెషల్ పీరియడ్స్ కెన్ బి ఓపెన్ ఫర్ క్లోజింగ్ పోస్టింగ్స్. ఇది ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్లో మనం చేసే పని. ఓకే, ఈ OB52లో మనము లైక్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని అసైన్ చేస్తాం. అంటే వెండర్స్ ఉంటారు, కస్టమర్స్ ఉంటారు, అసెట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వీరందరికీ కూడా నెలలో ఎంట్రీస్ పాస్ అవ్వాలి అంటే వీటన్నిటికీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని ఇవ్వాలి మనం. అవి ఇస్తేనే వాటన్నిటికీ పోస్టింగ్ అవుతాయి, లేకుంటే అవ్వవు. తర్వాత అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్ OBBPని చేశారు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ యూ మస్ట్ బి అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్. ఇవి కంపెనీ కోడ్కు అసైన్ చేయాలి. ఓకే, తర్వాత డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4. ఇదే మీరు బాగా అనాలిసిస్ చేయాల్సింది. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ ద ఫీల్డ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ఇన్పుట్ లైక్ కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్, ప్లాంట్, which are entry fields and hidden fields. Field status variant is a tool which is provided by SAP to assign the same set of properties for more than one object. Field status variant will have field status groups. Field status group is maintained in GL account and it defines the fields which posting to the GL. A field may have one of the following status like suppress, optional, required, display. ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ని బాగా మీరు అనాలిసిస్ చేయాలి. ఎక్కువ ఎర్రర్స్ దీంట్లోనే వస్తాయి. దీన్ని బాగా అనాలిసిస్ చేశారంటే ఎర్రర్స్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఫీల్డ్ స్టేటస్ వేరియన్స్. ఓకే, సో ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేటివి GLస్ని కంట్రోల్ చేస్తాయి. ఎందుకు సార్ ఈ కంట్రోల్ చేస్తాయంటే, ఫీల్డ్స్ అంటే ఏంటి, మీరు ఒక ఎంట్రీ పాస్ చేయాలనుకోండి, అది లైక్ ఎక్స్పెన్సెస్ లేదంటే వెండర్ ఇన్వాయిస్, కస్టమర్ ఇన్వాయిస్. డేట్ అనేది ఒక ఫీల్డ్, నేమ్ అనేది ఒక ఫీల్డ్, టెక్స్ట్ అనేది ఒక ఫీల్డ్, అమౌంట్ వేస్తాం కదా ఆ బాక్స్ అనేది ఒక ఫీల్డ్. వాటిని ఫీల్డ్స్ అంటాం. ఆ ఫీల్డ్స్ మనము సప్రెస్లో పెట్టుకోవాలా, ఆప్షన్లో పెట్టుకోవాలా, రిక్వైర్లో పెట్టుకోవాలా, డిస్ప్లే పెట్టుకోవాలా. ఒక ఇన్వాయిస్ మీరు పోస్ట్ చేస్తున్నారంటే డేట్ మ్యాండేటరీ, అది రిక్వైర్లో కంపల్సరీ ఉండాలి. ఆ పర్సన్ ఎవరికి మనము సేల్ చేస్తున్నాం ఆ కస్టమర్ పేరు ఉండాలి, ఆ ఫీల్డ్స్ రిక్వైర్లో పెట్టుకోవాలా. తర్వాత టెక్స్ట్, అది సేల్ బిల్లా పర్చేజ్ బిల్లా అనేది టెక్స్ట్ రాస్తాం, అది కూడా రిక్వైర్మెంట్లో ఉండాలా. ఓకే, సో తర్వాత మనకి జనరల్ లెడ్జర్ సేల్స్ అనే ఒక GLని మనం పోస్ట్ చేయాలి, అది రిక్వైర్లో ఉండాలా. అమౌంట్ బాక్స్ రిక్వైర్లో ఉండాలా. ఓకే, డేట్ రిక్వైర్లో ఉండాలా. ఇవన్నీ నెససరీగా ఉండేటి ఆప్షన్స్, ఇవన్నీ రిక్వైర్లో పెడతాం. ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సప్రెస్లో పెట్టచ్చు, ఆప్షన్లో పెట్టచ్చు. సప్రెస్ అంటే ఏంటి, ఈ ఫీల్డ్ నాకు అవసరం లేదు అని అనుకున్నప్పుడు దాన్ని సప్రెస్లో పెడతాం ఆ ఫీల్డ్ని. ఆప్షనల్ అంటే ఏంటి, పెడితే పెట్టచ్చు, లేదంటే లేదు, అదే ఆప్షనల్. డిస్ప్లే అంటే ఏంటి, జస్ట్ చూసుకోవడానికి మాత్రం డిస్ప్లే. ఇవి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో మనం చేసే పనులు. అంటే ఇక్కడ కొన్ని హిడెన్ ఫీల్డ్స్ కూడా ఉంటాయి. ఆ హిడెన్ ఫీల్డ్స్లోకి వెళ్ళి
మనకు కావాల్సిన ఆప్షన్స్ రిక్వైర్లో పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే సర్ప్రైజ్లో పెట్టుకోవచ్చు, లేకుంటే ఆప్షనల్లో కూడా పెట్టుకోవచ్చు. ఆ ఆప్షన్స్ అన్ని దీంట్లో ఉంటాయి మనకి. ఓకే, చూడండి. తర్వాత ఆ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ని కంపెనీ కోడ్కు అసైన్ చేయాలి. ఓకే, డన్. ఇక్కడ వరకు చెప్పుకొని కాన్ఫిగరేషన్ చేద్దాం. వాటికి సంబంధించిన పీడిఎఫ్ ఇది మళ్ళీ మీరు చదువుకోండి. నావిగేషన్ పాత్, ఎస్పిఆర్ఓ, ఐఎంజి, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్, ఫిజికల్ ఇయర్, మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్, OB29. ఓకే, ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నా. నేను డైరెక్ట్గా టీ కోర్స్ ఉపయోగిస్తున్నాను. ఓకే, డన్. ఉంది ఇక్కడ మనకి OB29. ఎంటర్. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలా ఓపెన్ అయిన తర్వాత కనిపించట్లేదు సార్. ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వు. ఒకసారి కాల్ డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేశాను సార్, ఒక 2 times. మళ్ళీ సేమ్ అట్లనే వస్తుంది. వాయిస్ క్లియర్ ఉంది కానీ వీడియో కనిపించట్లేదు సార్. మొబైల్ ఒకసారి రీస్టార్ట్ చేయి. ఓకే, యా. ఇలా మనకి ఫిజికల్ ఇయర్ వేరియంట్లోకి వచ్చిన తర్వాత పొజిషన్లోకి వెళ్ళండి. ఇండియాది ఎస్ఏపి ఏ వేరియంట్ని ఇచ్చింది? ఇప్పుడు చెప్పాను కదా, చెప్పండి. ఏ వేరియంట్ ఇచ్చిందండి? ఎనీవన్? V3. వెరీ గుడ్. సో V3 అని టైప్ చేయండి. వచ్చింది అక్కడ V3. ఏప్రిల్ టు మార్చ్ 4 స్పెషల్ పీరియడ్స్. నెంబర్ ఆఫ్ పోస్టింగ్ రెగ్యులర్ పీరియడ్స్ మనకి 12 ఉంటాయి. తర్వాత నెంబర్ ఆఫ్ స్పెషల్ పీరియడ్స్ 4 ఉంటాయి. ఓకే, ప్రీ డిఫైన్డ్గా. మనం ఇదే తీసుకోవచ్చు. లేదు సార్ నా క్లయింట్ బిజినెస్లో సపరేట్గా ఉండాలి అనుకుంటే మనం సపరేట్గా అయినా తీసుకోవచ్చు. యా, ఇది సెలెక్ట్ చేసుకొని కాపీ యాజ్ అని ఇస్తున్నాను. కాపీ యాజ్. ఇక్కడ V3 తీసేసి నా కంపెనీకి సంబంధించింది పెట్టుకుంటా. మనం వివో కదా పెట్టుకున్నాం, నేను ఇక V1 అని పెట్టుకుంటా. V1 అనేది ఎవరైనా తీసుకొని ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. నువ్వు యూనిక్గా ఆ 2 డిజిట్స్ ఉండాలి. ఇప్పుడు ఎంటర్ చేస్తున్నా. సో చూడండి, ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్ట్, ఎవరో తీసుకున్నారు V1 అనేది. కాబట్టి నేనేం తీసుకుంటాను, ఒకటి VV తీసుకుంటాను. ఎస్ఏబి కదా సార్ మన కంపెనీ పేరు, S4 అనా? అది కాదు, ఇక్కడ ఇప్పుడు నేను V1 అని తీసుకున్నాను కదా. సో S4 హనా అని అంత రాదు. ఇక్కడ జస్ట్ 2 డిజిట్స్ సెలెక్ట్ చేసుకోవాలా. ఆ 2 డిజిట్స్ అనేది యూనిక్గా ఉండాలా. ఓకే, నువ్వు ఏదైనా పెట్టుకో, నీ కంపెనీ అనేది అది గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఇక్కడ ఫిజికల్ ఇయర్ వేరియంట్కి, ఫైనాన్షియల్ ఇయర్కి నువ్వు పెట్టుకునే 2 డిజిట్స్ నెంబర్. ఓకే, ఎంటర్. చూడండి, VV అని కూడా ఎవరో తీసుకున్నారు. ఇప్పుడు నేనేం చేస్తానంటే లైక్ V8 ఇస్తా, చూద్దాం. V8 కూడా ఎవరు తీసుకున్నారు. V5. సో V5 ఎవరు తీసుకోలేదు కాబట్టి V5ని ఫిక్స్ చేస్తున్నాను. ఎంట్రీ, వన్ ఆఫ్ ది ఎంట్రీస్ టు బి కాపీడ్ యాజ్ డిపెండెంట్ ఎంట్రీస్. కాపీ ఆల్. 12 రెగ్యులర్ పీరియడ్స్ అవే కదా 12. అంటే ఆ V3లో ఇక్కడ ఉన్నాయి కదా, వీటికి సంబంధించిన అన్ని కాపీ చేసుకుంటుంది. ఏదానికి? V5కి. V3ని తీసేసి మనం V5 పెట్టుకున్నాం. ఓకే, నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్. ఆ V3లో ఏవైతే ఉన్నాయో ఈ డిస్క్రిప్షన్, తర్వాత నెంబర్ ఆఫ్ పోస్టింగ్స్, ఇవన్నీ V5కి నేను సేవ్ చేసుకున్నాను. ఓకే,
ఇలా సేవ్ అయిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్షన్ చేసుకొని పీరియడ్స్ని సెలెక్ట్ చేయండి. డేటా మస్ట్ బి సేవ్డ్ ఆఫ్టర్ సేవింగ్ కాపింగ్ అండ్ సేవ్ డేటా ఎస్ ఇవ్వండి. ఇప్పుడు మనకి రిక్వెస్ట్ అడుగుతుంది, ఓన్ రిక్వెస్ట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మనం చేసేది గ్లోబల్ సెట్టింగ్స్ కదా, అన్నిటికీ ఒకటే ఇస్తానుగా, అన్నిటికీ ముందులాగా ఇవ్వనుగా. మీకు ఫస్ట్ టైం తెలియదు కాబట్టి అలా ఇచ్చాను. హెడ్ ఆఫ్ ది కంపెనీ సేవ్. లైక్ మనం ఇచ్చింది మనకి S4 అన్నా కదా కంపెనీ పేరు. ఓకే, దెన్ డోంట్ వరీ. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ చేయండి, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, మంత్, డే, పీరియడ్, ఇయర్ షిఫ్ట్. ఇది ప్రీ డిఫైన్డ్గా తీసుకుంది. కొన్నిటికి తీసుకోదు, తీసుకొని ఇప్పుడు నువ్వేం చేయాలి, ఓన్గా క్రియేట్ చేసుకో. ఇవి ఎక్సెల్ టైప్ చేసుకుని, లేదంటే ఇక్కడే టైప్ చేసుకోవచ్చు. చూడండి 12 వరకు ఆటోమేటిక్గా తీసుకున్నాయి. అంటే ఏంటి సార్ అంటే, ఇప్పుడు చూడండి, మంత్, డే, పీరియడ్, ఇయర్ షిఫ్ట్. సో మంత్ మనకి 1వ నెల నుంచి 12వ నెల వరకు తీసుకోవాలి. నెలకు 1వ నెల 31 రోజులు ఉంటాయి, 2వ నెల 28, 3వ నెల 31, 4వ నెల 30. అట్లా మనకు క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా చూసుకుంటే ఏ నెలలో ఎన్ని రోజులు వచ్చాయనేది మనం ఇక్కడ టైప్ చేసుకున్నాం. తర్వాత పీరియడ్ పరంగా చూసుకుంటే మన ఇండియా యాక్చువల్గా క్యాలెండర్ ప్రకారంగా ఏప్రిల్ మంత్ అనేది 4th మంత్ అవుతుంది. సో మనకు ఫైనాన్స్ ఇయర్ ప్రకారంగా ఏప్రిల్ మంత్ అనేది 1 అవుతుంది, 12వ నెల 9వ నెల అవుతుంది. ఇంకా జనవరి అనేది ఎంత అవుతుంది, క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా 1వ నెల, కానీ మన ఫైనాన్స్ ఇయర్ ప్రకారంగా 10వ నెల అవుతుంది. ఫిబ్రవరి 11, మార్చి 12, కానీ ఇయర్ క్యాలెండర్ ప్రకారంగా చూసుకుంటే 1, 2, 3 అవుతాయి. వీటికి ఈ మూడిటికి మైనస్తో డినోట్ చేసింది. మైనస్తో ఇయర్ షిఫ్ట్ అనేది మనం కంపల్సరీగా నెక్స్ట్ మీద డిపెండ్ అవుతున్నాం కాబట్టి ఇది మైనస్తో డినోట్ చేస్తుంది. ఇంకా రిమైనింగ్ అని జీరోస్ ఉంటాయి. ఇది ఆడ పీరియడ్స్ అంటే. ఓకేనా, ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా తీసుకుంది. మీరు తీసుకోలేదు అంటే ఇలా ఎక్సెల్లో టైప్ చేసుకోండి. ఇలా ఎక్సెల్లో టైప్ చేసి సేమ్ ఇదే ఫార్మాట్ టైప్ చేసి మీరు అక్కడ కాపీ పేస్ట్ చేసుకోవాలి. కాపీ పేస్ట్. ఓకే, నెక్స్ట్ పీరియడ్ టెక్స్ట్లోకి వెళ్ళండి. చూడండి ఇక్కడ తీసుకోలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలా, కాపీ పేస్ట్ చేయాలా. న్యూ ఎంట్రీస్ తీసుకోండి. నేను ఎక్సెల్లో ఆల్రెడీ టైప్ చేస్తున్నాను కదా, వీటన్నిటిని కాపీ చేస్తాను. ఇది షార్ట్ టెక్స్ట్, ఇది లాంగ్ టెక్స్ట్. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. చూద్దాం అన్నీ వచ్చినాయో లేదో. కిందికి వచ్చి చూడండి 8 వరకు వచ్చాయి, రిమైనింగ్ రాలేదు. మళ్ళీ కాపీ చేసుకోవాలి. 4, Ctrl+C Ctrl+V. ఇట్లా 12 మంత్స్ కదా, 12 మంత్స్ తీసుకోవాలి. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, పీరియడ్, లాంగ్వేజ్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్. సో మనం V3 వేరియంట్ కాకుండా V5గా మార్చుకున్నాం. 12 పోస్టింగ్ పీరియడ్స్, రెగ్యులర్ పీరియడ్స్, 4 స్పెషల్ పీరియడ్స్. ఓకే, ఫస్ట్ది కాన్ఫిగరేషన్ అయిపోయింది. సో మీరు ఎక్సెల్లో కూడా ఇట్లా అన్నీ మీరు రాసి పెట్టుకోండి, ఎందుకంటే మీరు ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు గుర్తుండవు. ఇక్కడ ఫిజికల్ ఇయర్ వేరియంట్ వచ్చేసి V5. ఓకే, V5 పెట్టుకున్నాను. నీ ఇష్టం, V5 పెట్టుకో, S4 పెట్టుకో, S8 పెట్టుకో, S9 పెట్టుకో, H5 తీసుకో, నువ్వు ఏదైనా తీసుకో, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB37. ఈ ప్లేస్ నుంచి మరొక ప్లేస్లోకి వెళ్ళాలంటే /n ఇచ్చేసి OB37 పొజిషన్
కంపెనీ కోడ్ మనది ఏంది? కంపెనీ కోడ్ ఏమి ఇచ్చాం మనం? ఎస్ఏపినా? SAP 4 కంపెనీ కోడ్. ఇప్పుడు మనం ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేట్ చేసాం కదా, V5, అది ఇక్కడ ఇవ్వాలి. చేయండి. సో ఇలా నో పోస్టింగ్స్ ఆర్ పాసిబుల్ వితౌట్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఇక్కడ మనకులాగే ఎవరైనా మిస్ చేసి ఉంటారు, వాళ్ళటి ఇవ్వమని అడుగుతుంది. మనకు అనవసరం కదా, ఎంటర్ ఇచ్చాను. సో ఇదే గ్లోబల్ సెట్టింగ్స్ ఫర్ వివో ఉంది కదా, దానికే సెట్ చేస్తున్నాను. ఇక్కడ వివో కాదు, మనకి S4 HANA ఇవ్వాలి. నేను వివో అని ఇచ్చినాను. ఓకేనా? ఇది మీరు మార్చుకోవాలంటే మార్చుకోండి. అన్నిటికీ దానికే మీరు అసైన్ చేయొచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికి ఇవ్వాల్సిన అవసరం లేదు. S4 గ్రూప్ ఆఫ్ కంపెనీకైనా అలర్ట్ చేసుకోండి, లేదంటే జస్ట్ SAP 4 కైనా అలర్ట్ చేసుకోండి, మీ చాయిస్. ప్రతిసారి మార్చాల్సిన అవసరం లేదు, ప్రతిసారి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకదానికి అన్నిటిని అసైన్ చేస్తే సరిపోతుంది. సో డేటా వాజ్ సేవ్డ్. ఓకే, ఇది కూడా సేవ్ అయిపోయింది. సెకండ్ నెక్స్ట్ నీట్గా ఉంటాయి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు PDF లో. నెక్స్ట్ ఏంది? డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియన్స్. టీ కోడ్ వచ్చేసి OBBO. /n ఈ స్క్రీన్ నుంచి వేరే స్క్రీన్లోకి వెళ్ళాలి. /n OBBO న్యూ ఎంట్రీస్ SAP 4 ఇస్తున్నాను. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్ SAP కంపెనీ. ఏది గుర్తుంటుందో అదే పెట్టుకోండి అన్నిటికీ. ఓకేనా? సేవ్. నేను అసైన్ కంపెనీ కోడ్ దానికే అసైన్ చేస్తున్నాను, ఇంకా మళ్ళీ కొత్తది చేయట్లేదు. సో ఇది ఎక్సెల్ కానీ పక్కన కానీ నోట్ చేసుకోవాలి మీరు. 4. నెక్స్ట్ డిఫైన్ వేరియన్స్ ఫర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ స్టాక్. OB52 ఇలా వస్తుంది. /n OB52. ఓకే, మనం ఆల్రెడీ ఎవరైనా చేసి ఉంటారు కదా, వాటినే కాపీ చేసుకున్నాం. కాపీ యాజ్. ఇక్కడ వేరియంట్ మంది తీసుకోవాలి, ఇవి తీసేసి పాతటి మండే తీసుకోవాలి. SAP 4 కదా, మన వేరియంట్ తీసుకుని రావాలి. ఎంటర్ ఇవ్వద్దండి, ఫస్ట్ అన్ని ఇచ్చిన తర్వాత మనం ఇచ్చుకోవాలి మీరు. ఈ ప్లస్ తీసుకుని పక్కన డ్రాగ్ చేస్తాను. ఏంటి సార్ అదే మీకు డౌట్ రావచ్చు. ప్లస్ అంటే వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్స్. A అంటే అసెట్స్, D అంటే కస్టమర్స్, K అంటే వెండర్స్, M అంటే మెటీరియల్స్, S అంటే GL అకౌంట్స్, B అంటే కాంట్రాక్ట్ అకౌంట్స్.
అంటే వీరందరితో మనకి అవసరం అవుతుంది. ఒక నెలలో నువ్వు సేల్స్ చేస్తావు, పర్చేజ్ చేస్తావు, అసెట్లు పర్చేజ్ చేస్తావు, మెటీరియల్స్ అమ్ముతావు, ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ ఒక నెలలో జరుగుతాయి. కాబట్టి వీళ్ళందరికీ పర్మిషన్ ఇస్తున్నావు. ఇక్కడ ఒక నెలలో వీళ్ళందరితో వర్క్ ఉన్నప్పుడు వీటన్నిటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా పోస్ట్ అవ్వాలి అనే విధంగా మనకి ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాం. ఓకే, అది మీన్. ఇక్కడ టు అకౌంట్ అనేది ప్రీ డిఫైన్గా ఉంటుంది. 9 names అనేది లిమిట్. ఫ్రమ్ పర్ అంటే 1వ నెల నుంచి 12 నెలలు నేను ఓపెన్ చేసుకున్నాను. లేదు సార్, నేను ప్రజెంట్ ఏ మంత్లో ఉంటే ఆ మంత్ మాత్రం ఓపెన్ చేసుకోవాలి అంటే రియల్ టైంలో ఇప్పుడు మనము ఎన్నో మంత్లో ఉన్నాం? అక్టోబర్లో ఉన్నాం. యాజ్ ఇండియా ఫైనాన్స్ ఇయర్ ప్రకారంగా అక్టోబర్ నెల ఎన్నో నెల వస్తుంది చెప్పండి? ఎన్నో నెల వస్తుంది? 5ఆ 6ఆ? 10th ఎందుకు వస్తుంది? 10th. అది ఇండియా ఫైనాన్స్ జనవరి ప్రకారం కాదు, మన ఇండియా ఫైనాన్స్. ఇప్పుడు జనవరి అనేది 1, లైక్ ఏప్రిల్ 1, మే 2, జూన్ 3, జూలై 4, ఆగస్టు 5, సెప్టెంబర్ 6, 7th వస్తుంది సార్. అక్టోబర్ 7. ఇప్పుడు 7 month వస్తుంది. ఇక్కడ మీరు 7 month ఇక్కడ ఇచ్చి ఇటుపక్క కూడా 7 month ఇవ్వాలి. అంటే ఆ నెల మాత్రం ఓపెనింగ్ ఉండాలి, రిమైనింగ్ అని అవసరం లేదు. రియల్ టైంలో ఇలా చేస్తాం. బట్ ఇప్పుడు మనం ప్రాక్టీస్ కోసం కాబట్టి 12 months ఓపెన్ చేసుకుంటున్నాం. 12 months. ఓకే, ఇప్పుడు ఫైనాన్స్ ఇయర్ 23 కదా, 21 తీసేసి 23 పెట్టండి. ఇక్కడ కూడా 23. ఇక్కడ కూడా 23. ఇక్కడ 24. ఇప్పుడు ఫ్రమ్ అంటే 1వ నెల నుంచి 12వ నెల వరకు, 1వ నెల నుంచి 12వ నెల వరకు ఇచ్చాం. తర్వాత ఇక్కడ ఫ్రమ్ మళ్ళీ 2 ఉంది. ఇక్కడ 13 to 16 ఏంటి సార్ అంటే 4 స్పెషల్ పీరియడ్స్ అని చెప్పాను కదా, 13, 14, 15, 16. ఆ 4 స్పెషల్ పీరియడ్స్ అనమాట, 13 నుంచి 16 వరకు. లాస్ట్లో ఫైనాన్స్ ఇయర్ 24కి వస్తుంది కాబట్టి 24 ఇవ్వాలి. ఓకే, ఈ విధంగా ఇవ్వాలి. ఎంటర్ ఇవ్వండి. సో నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్ 6 కాపీ అయిపోయినాయి. సేవ్ చేయాలి. సో దీనికే అసైన్ చేస్తున్నాను. అది కూడా సేవ్. డేటా వాజ్ సేవ్డ్. ఓకే, డన్. నెక్స్ట్ ఏముంది? ఇది చాలా నీట్గా అర్థం చేసుకోవాలి మీరు. OB52 తర్వాత OBBPలో వెళ్ళి అసైన్ చేయాలి. /n OBBP. పొజిషన్ అసైన్ అంటేనే పొజిషన్, అంతే. ఇంకా కంపెనీ కోడ్ ఏముంది మంది? SAP 4. ఇక్కడ వేరియంట్ ఇవ్వాలి. వేరియంట్ ఏమి ఇచ్చాం మనం? SAP 4 కదా, ఆ వేరియంటే ఇవ్వాలి. సేవ్. నెక్స్ట్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఇది చాలా ఇంపార్టెంట్, బాగా అనాలిసిస్ చేసుకోండి. OBC4 /n OBC4. ఓకే, ఇక్కడ 0001 ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఇది ప్రీ డిఫైన్గా ఉంటుంది కదా, దాన్ని మనం కాపీ చేసుకున్నాం. కాపీ యాజ్ చేసుకొని మన బిజినెస్కి సంబంధించిన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ని ఇద్దాం. నేను SAP 4 అని ఇచ్చుకుంటున్నాను.
ఎంటర్ ఇవ్వండి. సో ఇప్పుడు ఇంతకుముందు 0001 అనే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏముందో దాని వెనకున్న ఆప్షన్స్ లైక్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ వేరియంట్స్ అన్నీ కూడా ఇప్పుడు నా SAP 4 అనే దానికి కాపీ అవ్వాలి అని మీనింగ్. మొత్తం ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఎన్నైతే ఉంటాయో దాని వెనక అవన్నీ నా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్కి బ్యాక్ ఎండ్లో సేవ్ అవుతాయి. ఇప్పుడు చూడండి వస్తుంది. సో టోటల్గా 43 గ్రూప్స్ ఉన్నాయి. ఆ 43 గ్రూప్స్ ఆ నెంబర్ నుంచి నా నెంబర్కి కాపీ అయినాయి. ఓకే, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకుని ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్లోకి వెళ్తున్నా. వీటన్నిటిని ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అంటాం. ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా SAP కంపెనీ ఇచ్చేస్తుంది. ఇప్పుడు మీరు టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్గా ఇస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా SAP G001, G003, 4, 5, 6, 7, 8, 10 ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్గా ఇచ్చేస్తుంది. ఇవి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అంటాం. ఇవి వేటిని కంట్రోల్ చేస్తుంది? లెడ్జెస్ని కంట్రోల్ చేస్తుంది. లెడ్జెస్ని, ఎందుకంటే లెడ్జెస్ బ్యాక్ ఎండ్లో ఇవి ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, వాటిని కంట్రోల్ చేస్తాయి. వీటి లోపల వెళ్ళి చూద్దాం కావాలంటే. మీకు సపరేట్ అయ్యి చూపిస్తాను. ఓపెన్ ఇట్. జనరల్ డేటా చూడండి. సప్రెస్, రిక్వైర్ ఎంట్రీ, ఆప్షనల్. సో ఇప్పుడు టెక్స్ట్ అన్నాడు, ఇది ఆప్షనల్లో పెట్టావు. ఇప్పుడు నేను ఇక్కడ రిక్వైర్లో పెట్టా. రిక్వైర్లో పెట్టి సేవ్ చేశాను అనుకో, మీరు ఒక రెంట్ సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఒక బిల్లు వేస్తున్నారు, రెంట్ 5000 అని. అక్కడ మీరు రెంట్ వేసే పేజ్లో టెక్స్ట్ కంపల్సరీగా రెంట్ అని టైప్ చేయాలి. రెంట్ అని ఇవ్వకపోయారంటే, టెక్స్ట్ ఇవ్వకపోయారంటే ఆ ఎంట్రీ పడదు. ఎందుకు పడదు? ఇక్కడ రిక్వైర్లో పెట్టావు. రిక్వైర్లో పెట్టావు, రెంట్ అనే టెక్స్ట్ నువ్వు టైప్ చేస్తేనే అక్కడ బిల్లు పడుతుంది. అది చేయకుండా మీరు బిల్లు వేసినా తీసుకోదు, ఎర్రర్ షో చేస్తుంది. ఓకే, లేదు సప్రెస్లో పెట్టాను, నువ్వు ఇచ్చిన సప్రెస్లో పెట్టామంటే ఇంకా నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ హైలైట్ అవ్వవు, ఆ టెక్స్ట్ అనేది హైలైట్ అవ్వదు, ఇలా బ్లాంక్లో ఉంటుంది, హైలైట్ అవ్వదు. ఆప్షన్లో పెట్టామనుకో, నువ్వు ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోతే ఇవ్వకపోవచ్చు, అది నీ చాయిస్. అట్లా ఉంటుంది. చూడండి, అసైన్మెంట్ నెంబర్, టెక్స్ట్, ఇన్వాయిస్ రెఫరెన్స్ ఇవన్నీ ఉంటాయి బ్యాక్. ఇవి చాలా ఇంపార్టెంట్. 1-2 సార్లు బాగా గమనించాలి ఈ ప్లేస్లో. చూడండి, సెటిల్మెంట్ పీరియడ్, మెటీరియల్ నెంబర్, కాస్ట్ సెంటర్ ఇవన్నీ కూడా ఉంటాయి. మెటీరియల్ మేనేజ్మెంట్, పర్చేజ్ ఆర్డర్, సో ఇన్వెంటరీ ఫీల్డ్స్, కస్టమర్ గూడ్స్ మూవ్మెంట్, వెండర్ గూడ్స్ మూవ్మెంట్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, వాల్యూ డేట్ రిక్వైర్లో పెట్టచ్చు, లేదంటే ఆప్షన్లో పెట్టచ్చు. ఓకే, ఇవన్నీ ఉంటాయి. మధ్య మధ్యలో ఇవన్నీ అవసరం అవుతూ ఉంటాయి. వీటన్నిటిని మీరు బాగా అనాలిసిస్ చేయాలి. అసెట్ అకౌంటింగ్, ఇది రిక్వైర్లో ఉంటే ఒక ప్రాబ్లం వస్తుంది, సపరేట్స్లో ఉంటే ప్రాబ్లం రాదు. దీన్ని బాగా అనాలిసిస్ చేశారంటే దీన్నే సగం ఎర్రర్స్ను మనం ఐడెంటిఫై చేయొచ్చు రియల్ టైంలో. ప్రతి ఒక్క దానికి ఉంటాయి. ఇప్పుడు G001కి వెళ్ళాను, G003కి వెళ్తాను, ఇక్కడ కూడా లోపల సేమ్ అవే ఆప్షన్స్ ఉంటాయి. ఇవి కూడా రిక్వైర్మెంట్ ఉంటాయి, మనకి సపరేట్స్లో ఉంటాయి, ఆప్షన్లో ఉంటాయి. ఇలా ప్రతి ఫీల్డ్కి ఉంటాయి, ప్రతి ఫీల్డ్కి కూడా ఉంటాయి. ఓకే, సేవ్ చేయండి ఒకసారి. డేటా వాస్ సేవ్డ్. ఓకే, డన్. నెక్స్ట్ ఏముంది? అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC5. /n OBC5 పొజిషన్ కంపెనీ కోడ్ SAP4. ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసింది ఇక్కడ ఇవ్వాలి, SAP4. SAPనే 4 ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకు నచ్చింది ఇచ్చుకోండి. నేను జస్ట్ ఒకటే ఇస్తున్నాను గుర్తుండడం కోసం. సేవ్. సో ఈ విధంగా మనము కాన్ఫిగరేషన్స్ అనేది చేస్తూ వెళ్ళాం. సో ఈరోజు మనం ఒక 7 కాన్ఫిగరేషన్ చేసాం. 7
కాన్ఫిగరేషన్స్ చేయడం జరిగింది. మీరు ప్రతిదీ కూడా రాసుకోవాలి, ముందే చెప్తున్నాను. ఎందుకంటే మనకి గుర్తుండవు, ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు గుర్తుండవు. కాబట్టి కంపల్సరీ మీరు రాసుకోవాలి. ఇప్పుడు V3 మనకి ఇంపార్టెంట్ అయినవి మాత్రమే రాస్తున్నాం ఇక్కడ. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇంపార్టెంట్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇంపార్టెంట్, ఫీల్డ్ స్టడీస్ వేరియంట్ ఇంపార్టెంట్, SAP4 ఇది కూడా ఇవ్వాలి. ఇవి ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిదీ కూడా రాసుకోవాలి. ఇప్పుడు V5 అని ఇచ్చినాం, ఫీల్డ్ స్టడీస్ వేరియంట్. ఇంకొకటి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఒక ఫిజికల్ ఇయర్ వేరియంట్నే n నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్కు అసైన్ చేయొచ్చండి. అది మన చాయిస్. కావాలంటే ఇప్పుడు ఇంకొకటి క్రియేట్ చేస్తాను చూడండి. నువ్వు ఇది ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. /n OB29. ఇప్పుడు నేను V5 ఇచ్చాను కదా, అది నాకు వద్దు అనిపించింది. నేను S4 ఇవ్వాలనుకుంటున్నాను. కావాలంటే అది ఇచ్చుకోవచ్చు. ఎన్ని వాటికైనా క్రియేట్ చేసుకోవచ్చు అండి. సెలెక్ట్ కాపీ యాజ్ V3 తీసేస్తున్నా. నా కంపెనీ ఏంది? S4 అన్న SAP4 కదా. ఇప్పుడు నేను SAPకి సంబంధించి ఇస్తాను. ఇప్పుడు S1 అని ఇస్తాను. సో S1 ఎవరో తీసుకున్నారు, S4 ఇస్తా. S4 కూడా తీసుకున్నారు. SS ఇస్తా, SS కూడా తీసుకున్నారు. లైక్ SH ఇస్తా, SH కూడా ఎవరు తీసుకున్నారు. అండ్ SP ఇస్తా, SP కూడా తీసుకున్నారు. NA ఇస్తా, NA కూడా తీసుకున్నారు. లైక్ S4 SA ఇస్తా, చూద్దాం. SA కూడా తీసుకున్నారు. H4 ఇస్తా, అన్నీ తీసుకున్నారే. అన్న HA ఇద్దాం, ఇద్దాం. చూడండి ఇలా, ఎందుకంటే మీకు ఇలా కొన్ని వేల మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాబట్టి 100% తీసుకుంటారు. SP అయిపోయింది. SS ఇచ్చామా, లేదంటే PS ఇస్తా, PS కూడా తీసుకున్నారు. S5 ఇస్తా, S5 కూడా తీసుకున్నారు. చూడండి H5 ఎవరు తీసుకోలేదు. దీన్ని కాపీ చేస్తాను. నాగరాజు గారు గుడ్ మార్నింగ్ అండి. మ్యూట్ లో పెట్టుకో, వినపడుతుంది ఇక్కడ. సారీ సార్. సో ఇట్లా మనము లైక్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు, ఏ దానికైనా అసైన్ చేయొచ్చు, మన చాయిస్ అది. ఇప్పుడు H5 ఇచ్చానా, దీన్ని సెలెక్ట్ చేసుకొని పీరియడ్స్ లోకి వెళ్తున్నా. సేవ్. పెంచుకోండి ఈ చాయిస్, గ్లోబల్ సెట్టింగ్స్ ఫర్ SAP4 కంపెనీ. సేవ్. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని పీరియడ్స్ ఓపెన్ చేయండి. ప్రీ డిఫైన్డ్గా తీసేసుకున్నాయా H5కి? ఓకే. నెక్స్ట్ పీరియడ్ టెక్స్ట్ తీసుకోండి. న్యూ ఎంట్రీ ఎక్సెల్ వెళ్ళి వీటిని కాపీ చేసుకోండి. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. అన్నీ వచ్చినాయి లేదా చూసుకోండి ఒకసారి. 8 వరకు వచ్చాయి. మళ్ళీ ఇక్కడికి వెళ్ళండి, ఇవి సెలెక్ట్ చేసుకోండి. Ctrl+C, Ctrl+V, సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్. ఏమొచ్చింది ఇక్కడ? H5. దీన్ని ఏం చేయాలి మళ్ళీ అంటే అన్నీ మార్చాల్సిన అవసరం లేదు, ఫస్ట్ 2 మారిస్తే చాలు. ఇప్పుడు క్రియేట్ చేశారు, H5 అని చేశారు, బాగుంది. దాన్ని ఏం చేయాలి? అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టడీస్ వేరియంట్ OB37లో అసైన్ చేయాలి. అదే కదా పైన ఏదైతే చేసింటావనో దాన్ని నువ్వు అసైన్ చేయాలి. H5. సార్ నాకు B5 అనేది వద్దు, నాకు అవసరం లేదు,
నాకు H5 కావాలనుకుంటున్నాను, V5 తీసేసి H5 పెట్టుకుంటున్నాను, కాబట్టి ఈ రెండు మార్చాల. యాజ్ ఎన్ OB37 అక్కడ పొజిషన్లో మీరు అసైన్ చేశారు కదా, అక్కడ మారుస్తాం. ఇక్కడ V5 తీసేసి H5 పెడుతున్నా, అంతే. సేవ్. ఇట్లా చాలు, అంతే. ఈ రెండింటికి మారిస్తే చాలు, ఇంకా అంతా టోటల్గా ఆటోమేటిక్గా మారిపోతుంది. ఓకేనా? సో అదే అండి, ఈ విధంగా ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది n నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్కి అసైన్ చేయొచ్చు. ఎవరికైనా అసైన్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం రాదు. ఇప్పుడు మీరు V3 ఉంది, ప్రీ డిఫైన్డ్గా V3 అనేది ఉంటుంది, SAP వాడే ఇస్తాడు. ఆ V3నే తీసుకోవచ్చు, మీ చాయిస్. లేదు సార్ నాకు ఓన్గా కావాలంటే నువ్వు ఓన్గానే చేసుకోవచ్చు. ఈ విధంగా మనము గ్లోబల్ సెట్టింగ్స్లో కాన్ఫిగరేషన్స్ అనేది చేస్తాం. చూడండి, OB-A7 చూడండి, డాక్యుమెంట్ టైప్స్లో వెళ్ళాం. ఇక్కడ మీరు చూస్తే ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ప్రీ డిఫైన్డ్గా చూడండి, ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను ఇక్కడ DR, DZ, KR, KZ ఇంకా ఎన్నో ఉంటాయి మనకు అవసరం ఏంటి. SA అంటే మనకి GL. ఇప్పుడు పొజిషన్లోకి వెళ్తున్నా, పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ DR ఇస్తున్నా, DR ఎంటర్. చూడండి, DR అంటే ఏముంది ఇక్కడ, కస్టమర్ ఇన్వాయిస్. DZ అంటే కస్టమర్ పేమెంట్. తర్వాత KR ఇస్తున్నా, KR అంటే వెండర్ ఇన్వాయిస్. చూడండి, తర్వాత SA అంటే GL అకౌంట్ డాక్యుమెంట్. ఓకే, ఇది ఓపెన్ చేస్తున్నాను, GL SA డాక్యుమెంట్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ టైప్ SA, నెంబర్ రేంజ్ 01, రివర్స్ డాక్యుమెంట్ టైప్ AB. సమ్ టైమ్స్ ఇక్కడ మారుస్తూ ఉంటారు, కొందరికి అంతా గెలుపుతూ ఉంటారు, ఎలా అంటే అలా చేస్తూ పెడతాను, సర్వర్ కదా, మారుస్తూ ఉంటారు. సో మనకు డాక్యుమెంట్ టైప్కి ఆపోజిట్ ఏమున్నది కూడా మనకి చాలా ఇంపార్టెంట్, రివర్స్ డాక్యుమెంట్ టైప్. సో SAకి 01, SAP వాళ్ళే ప్రీ డిఫైన్గా ఇస్తారు. సో ఈ డాక్యుమెంట్ టైప్ అనేది GL అకౌంట్ అనేది ఏ దానికి అలో అవ్వాలి. అకౌంట్ టైప్స్ అలౌడ్ అంటే అసెట్స్కి, కస్టమర్కి, వెండర్కి, మెటీరియల్కి, GL అకౌంట్ అన్నిటికీ అలో అవ్వాలని టిక్ మార్క్ డిఫాల్ట్గా ఉంటాయి. ఓకే, సో అది ఈ 01కి నెంబర్ రేంజ్ అంటే ఇక్కడ డిఫైన్ నెంబర్ రేంజ్ కూడా FB-N1లోకి వెళ్లకుండా డైరెక్ట్గా డాక్యుమెంట్ టైప్లో నుంచే మనం నెంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాం, సపరేట్గా మళ్ళీ వెళ్ళకుండా. నెంబర్ రేంజ్ కంపెనీ కోడ్ SAP4 ఇంటర్వెల్స్ ఇవ్వండి, ఇక్కడ సెట్ చేస్తాం 01. ఇక్కడ వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్ 2023, 01 నుంచి 1000 వరకు ఇస్తున్నా, ఎంటర్ ఇస్తున్నా. సో GL అకౌంట్ టైప్స్ అంటే ఏంటంటే ఇప్పుడు శాలరీస్, రెంట్, టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, ఓకే, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇలాంటి లెడ్జెస్ ఒక 1000 వరకు మనం క్రియేట్ చేసుకోవచ్చు అని మనం SA డాక్యుమెంట్కి 01 అనే నెంబర్కి మనం ఇక్కడ నెంబర్ రేంజ్ ఇచ్చుకున్నాం. 1 నుంచి 1000 వరకు క్రియేషన్ చేసుకోవచ్చు. సేవ్. చేంజెస్ ఫర్ సేవ్డ్. ఓకే, బ్యాక్ వచ్చేయండి, బ్యాక్. ఓకే, SA డాక్యుమెంట్కి అయిపోయింది కదా. ఇప్పుడు DR ఇస్తున్నాను, DR అంటే కస్టమర్ ఇన్వాయిస్. ఓపెన్ చేస్తున్నాను, దీనికి నెంబర్ ఎంత ఇచ్చింది చూడండి, DRకి నెంబర్ రేంజ్ 18, దానికి ఆపోజిట్లో DRకి DA ఉండాల, DA రివర్స్ డాక్యుమెంట్ టైప్. ఇప్పుడు ఆ 18 అనే నెంబర్కి మనము నెంబర్ రేంజ్ అసైన్ చేయాలి. ఇక్కడ ప్లస్ సింబల్ ఇవ్వండి, ఇక్కడ 18 అనే నెంబర్ ఇవ్వండి, 23. ఇప్పుడు చూడండి, 1 నుంచి 1000 వరకు ఇచ్చాం కదా. ఇప్పుడు మళ్ళీ 1000 నుంచి ఇవ్వకూడదు,
1000ని 1 నుంచి ఇవ్వాలి. 1000 నుంచి ఆల్రెడీ ఇక్కడ 1000 వరకు ఇచ్చేసాం, 1000 వరకు ఇచ్చేసినాం. ఇక్కడ మళ్ళీ 1001 ఇవ్వాలి. నువ్వు మళ్ళీ 1000 ఇచ్చావు అనుకో, ఓవర్లాప్ అవుతుంది నెంబరు. ఓకే, మిస్ మ్యాచ్ వస్తుంది. అందుకే ఇలా ఇవ్వాలి. 2000 ఎంటర్. ఓకే, ఇప్పుడు కస్టమర్ ఇన్వాయిస్ కూడా, కస్టమర్స్ని కూడా మనం 1000 మందిని క్రియేట్ చేసుకోవచ్చు. అయిపోయాయి అనుకోండి, మళ్ళీ ఇక్కడ లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో తర్వాత నుంచి మళ్ళీ నెంబర్ ఇచ్చుకోవాలి ఎక్స్ట్రా వచ్చి ఈ ప్లేస్లోకి. బ్యాక్ కేఆర్ నాకు రియల్ టైంలో ఏం అవసరం అవుతాయో అవి ఇస్తున్నాను. వెండర్ ఇన్వాయిస్, వెండర్ ఇన్వాయిస్కి కేఆర్ వస్తుంది. నెంబర్ రేంజ్ 19. దీనికి రివర్స్ డాక్యుమెంట్ టైపు కేఏ. నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ 001 2001 2000 వరకు ఆల్రెడీ ఇచ్చేసావు. 2001 ఇవ్వాలి. 3000 ఎంటర్. ఎస్కేప్. ఈ విధంగా మనకు రియల్ టైంలో ఎన్ని అవసరం అవుతాయో డాక్యుమెంట్ టైప్స్ అన్నిటికీ మనం నెంబర్ అనేది ఇచ్చుకోవాలి 100%. ఇవే కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఓకే, వాటికి ఏ అవసరం అయితే అది మనం ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఓకే, వీటిని డాక్యుమెంట్ టైప్స్ అండ్ నెంబర్ రేంజెస్ అంటాం. డైరెక్ట్గా డాక్యుమెంట్ టైప్స్లో నుంచే నెంబర్ రేంజెస్ని మనం క్రియేట్ చేసాం. బ్యాక్. ఇప్పుడు చూడండి, FBN1 ఇస్తా, అది కూడా సేమ్ ఇదే ప్లేస్లోకి వస్తుంది. చూడండి, FBN1 ఇచ్చాను. ఇక్కడ FBN1 ఇస్తే డైరెక్ట్గా నెంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి కదా, అది ఈ ప్లేస్లోకి వచ్చేసింది. సేమ్ అదే ప్లేస్లోకి వస్తుంది చూడండి. అందుకే మనం డైరెక్ట్గా నెంబర్ రేంజ్ నుంచి మనం చేసేసుకున్నాం. ఓకే, డన్. చూడండి, నెంబర్ రేంజ్. నెక్స్ట్ టాలరెన్స్ గ్రూప్ OBA4. ఈ నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళచ్చు, లేదంటే డైరెక్ట్గా మనము షార్ట్ కట్స్ యూజ్ చేయొచ్చు. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ OBA4. ఇది చాలా ఇంపార్టెంట్, మెయిన్ కీ రోల్ మెయింటైన్ చేస్తుంది. న్యూ ఎంట్రీస్ కావాలంటే ఒకటి చూడవచ్చు, ఓపెన్ చేసి చూపిస్తుంది. మీకు ఇలాగా చాలామంది చేసి ఉంటారు కదా, చూడండి. గ్రూప్, కంపెనీ కోడ్, కరెన్సీ, అమౌంట్ ఫర్ డాక్యుమెంట్. ఒక డాక్యుమెంట్ అంటే పర్చేజ్ కానీ సేల్స్ కానీ మనం చేసేటప్పుడు దానికి ఎంతవరకు లిమిట్ ఇవ్వచ్చు. అమౌంట్ ఫర్ ఓపెన్ ఐటమ్, అకౌంట్ ఐటమ్, క్యాష్ డిస్కౌంట్ ఎంత ఇవ్వచ్చు, పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్. సో ఎంత, 100 రూపాయలకి 5% అనుకోండి. ఓకే, ఎంత అవుతుంది అది రెవెన్యూలో కానీ ఎక్స్పెన్సెస్లో కానీ. అంతే, 100 రూపాయలకి 5 రూపాయలు తక్కువ ఉంటే యాడ్ అవ్వడానికి, లేదంటే 100 రూపాయల కంటే పైన ఉంటే కన్నా మళ్ళీ 100 రూపాయలకు సరి అవ్వడానికి సెట్ చేసుకోవడం ఇక్కడ. ఓకే, సో అది మనం కొత్తగా చేసుకుంటాం. మనది వచ్చేసి SAP 4 ఇస్తున్నాను. కంపెనీ కోడ్ కూడా SAP 4. లిమిట్ 9 9s ఇస్తున్నాను. ఇక్కడ కూడా 9 9s ఇస్తున్నాను. డిస్కౌంట్ 5%. ఇవి ఇస్తే ఇచ్చుకోవచ్చు, లేదంటే లేదు. 50 రూపీస్ ఇస్తున్నాను. 5%, 5 రూపీస్. ఓకే, ఇప్పుడు 50 రూపీస్ ఇచ్చాం అంటే 45 రూపీస్ వచ్చింది అనుకోండి. 5 రూపీస్ యాడ్ అయ్యే విధంగా, లేదంటే డిస్కౌంట్ ఇచ్చే విధంగా. ఓకే, అట్లా 50కి మ్యాచ్ అయ్యే విధంగా పెట్టుకుంటాం. సేవ్ చేస్తున్నాం. డేటా వాజ్ సేవ్డ్. ఇది ఎంప్లాయీస్ సెట్ చేసుకున్నాం, లిమిట్ ఎంతవరకు ఇవ్వచ్చు అని.
నెక్స్ట్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ జిఎల్స్ OBA0. ఇదేం అంత ఇంపార్టెంట్ ఏం కాదు, క్రియేట్ చేసినా చేయకపోయినా దీనివల్ల యూజెస్ ఏం లేదు. OBA0 జస్ట్ ఒకటి కావాలంటే ఓపెన్ చేసిద్దాం. ఇలా ఇది జిఎల్స్ అంటే శాలరీస్, రెంట్, ఎక్స్పెన్సెస్ వాటికి సెట్ చేస్తాం. ఇది కంపెనీ కోడ్, సేవ్. మీరు రాసుకోండి, గుర్తుండాలి మీకు. SAP4 ఇంపార్టెంట్ వాటికి ఇస్తాను, మిగతా వాటికి ఇవ్వను. OB57 ఇది కంపల్సరీ ఇంపార్టెంట్. OB57 అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు మల్టిపుల్ కంపెనీలు చేస్తున్నప్పుడు ఇక్కడ కంపల్సరీ వచ్చి మార్చుకోవాలి. చూడండి, చేంజ్ వ్యూ, అసైన్ యూజర్స్, టాలరెన్స్ గ్రూప్స్. మీరు ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు కంపల్సరీగా మీరు న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళాలి. న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి మీరు సిస్టమ్ ఓపెన్ చేసేటప్పుడు యూజర్ ఐడి ఇస్తారు కదా, అది ఇచ్చుకోవాలి. ఇప్పుడు నా యూజర్ ఐడి ఏంది, FI user 42. ఇప్పుడు నువ్వు టాలరెన్స్ గ్రూప్ ఏం క్రియేట్ చేసినావు ఎంప్లాయీస్కి, SAP4. ఇలా ఇచ్చి సేవ్ చేయాలి. ఇలా ఇచ్చి ఇక్కడ సేవ్ చేయాలి ఫస్ట్ టైం చేసేటప్పుడు. నెక్స్ట్ టైం అవసరం లేదు. నెక్స్ట్ టైం ఎన్ని కంపెనీలు నువ్వు చేసినా ఏం చేయాలి, జస్ట్ అది ఆల్రెడీ ఉంటుంది. ఆల్రెడీ నువ్వు వేరే కంపెనీకి చేసి ఉంటావు కదా, జస్ట్ టాలరెన్స్ గ్రూప్ ఒకటి మార్చుకోవాలి. ఇట్లా పొజిషన్లోకి వస్తావు. నెక్స్ట్ టైము FI user నీది ఇస్తావు, ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు నాది ప్రీవియస్ కంపెనీ HCL1, అది తీసేసి ప్రజెంట్ కంపెనీది పెట్టుకుంటావు అంతే. ఫస్ట్ టైం మాత్రమే అట్లా వెళ్ళి చేసుకోవాలి, న్యూ ఎంట్రీస్లో వెళ్ళి క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ కంపెనీ నుంచి మీరు ఏం చేస్తారు, ఆల్రెడీ ఒక కంపెనీకి ప్రీవియస్ ఇచ్చుంటారు కాబట్టి నీ యూజర్ ఐడి పొజిషన్లో వెళ్ళి తీసుకొని ఆ పాత కంపెనీది తీసేసి టాలరెన్స్ గ్రూప్ ప్రజెంట్ కంపెనీది పెట్టుకోవాలి. అంటే నువ్వు ఇప్పుడు ప్రజెంట్ ఒక కంపెనీ కూడా చేస్తూ వస్తున్నావు, ఇంకో రెండో కంపెనీ కూడా స్టార్ట్ చేసినావు అనుకో, 2 కంపెనీలు అట్ ఎ టైం చేసుకుంటూ వస్తున్నావు. సో ఇప్పుడు SAP4 అనే కంపెనీ చేస్తున్నావు, SAP5 అనే కంపెనీ చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు SAP4లో నువ్వు ట్రాన్సాక్షన్లో పోస్ట్ చేయాలనుకుంటున్నావు కాబట్టి ఈ ప్లేస్లోకి వచ్చి నువ్వు మార్చుకోవాలా SAP4 అని. ఓకే, ఈ కంపెనీ కాదు, నేను రెండో కంపెనీలో ఎంట్రీస్ పాస్ చేయాలనుకుంటున్నావు అనుకున్నప్పుడు ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి SAP4 తీసేసి SAP5 పెట్టుకోవాలి. నువ్వు SAP4 పెట్టుకొని ఎంట్రీలు పోస్ట్ చేసావు అనుకో, SAP5లో పడవు. టాలరెన్స్ గ్రూప్ పక్కాగా నువ్వు మార్చాలా, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు మల్టిపుల్ కంపెనీలు చేస్తున్నప్పుడు ఈ ప్లేస్లోకి వచ్చి కంపల్సరీగా నువ్వు ఏ కంపెనీలో ఎంట్రీలు పాస్ చేయాలనుకుంటున్నావో ఆ ఎంట్రీస్ ఆ కంపెనీకి సంబంధించి టాలరెన్స్ గ్రూప్ ఇక్కడ పెట్టుకోవాలా. నువ్వు ఒక కంపెనీది పెట్టుకొని ఇంకో కంపెనీలో ఎంట్రీస్ వస్తే పడవు, గుర్తుపెట్టుకోండి. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్. ఏ కంపెనీలో పనిచేస్తున్నామో ఆ కంపెనీకి సంబంధించిన టాలరెన్స్ గ్రూపే ఇక్కడ ఉండాలి, వేరేది ఉంటే పడదు, ఎర్రర్ చూపిస్తుంది. సేవ్. లాస్ట్ వన్, ఎంటైర్ గ్లోబల్ పారామీటర్స్ OBY6. ఇదేంటి, మీరు ఇంతవరకు చేసిన ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్స్, గ్లోబల్ సెట్టింగ్స్ అన్నీ కూడా వాటి యొక్క ఇన్ఫర్మేషన్ OBY6లో ఉంటాయి. OBY6 పొజిషన్, కంపెనీ కోడ్. మన కంపెనీ కోడ్ వచ్చింది చూడండి, SAP FICO S4 ప్రైవేట్ లిమిటెడ్.
ఓపెన్ చేస్తే నువ్వు ఇంటర్ఫేస్ స్ట్రక్చర్లో చేసింటి గ్లోబల్ సెట్టింగ్లు చేసింటన్నీ ఇక్కడ ఉంటాయి. మీరు ఏవైనా మర్చిపోయినా కూడా ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు. సో కంపెనీ, హెడ్ ఆఫ్ ది కంపెనీ S/4HANA, బిజినెస్ ఏరియా SAP4, క్రెడిట్ కంట్రోల్ ఏరియా SAP4, ఫిజికల్ ఇయర్ వేరియంట్ H5. సో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ వేరియంట్ SAP4, పోస్టింగ్ ఫీల్డ్ వేరియంట్ SAP4. ఇప్పుడు SAP4 అన్నిటికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు SAP1 కానీ SAP2 కానీ SAP3 కానీ పెట్టుకోవచ్చు. మనకు కంటిన్యూగా ఒకటే పెట్టుకుంటే గుర్తుంటుంది. గుర్తుండడం వల్ల మరి మర్చిపోవడానికి ఛాన్స్ ఉండదు. ఓకే, అందుకోసం అలా ఇచ్చాం. కంపెనీ కోడ్ SAP4, కంట్రీకి IN అండ్ SR నగర్, కరెన్సీ INR, లాంగ్వేజ్కి EN. ఇలా ఒకవేళ వేరే వాళ్ళకి కూడా చూసుకోవాలనుకుంటే ఇలా నెక్స్ట్ ఎంట్రీ ఇచ్చామనుకో, వేరే వాళ్ళ కంపెనీలు వస్తాయి చూడండి, ఎవరెవరితో వస్తాయి. ఇంకా ఇలా మీకులాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరికీ వస్తుంది. నెక్స్ట్ ఇచ్చామంటే ఇలా ఈ విధంగా మనం గ్లోబల్ సెట్టింగ్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ అనేది మనం క్లియర్గా టుడే క్లాస్తో సెట్టింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పీడిఎఫ్స్తో మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టడీ చేయాలి. సో మీకు అర్థమైనంత వరకు రాసుకోవాలి. ఇంటర్వ్యూ క్రాక్ చేసే విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, క్లియర్? ఏమైనా డౌట్స్ ఉందా దీంట్లో? ఎనీ డౌట్స్ మా దీంట్లో? డౌట్లు ఉన్నాయి ఏమైనా? ప్లీజ్ కన్ఫర్మ్. ఒకసారి డాక్యుమెంట్ టైప్ చెప్పండి సార్. ఇదే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నేను ఆల్రెడీ. నేను ఆల్రెడీ ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా పీపీటీలో. అదే ఇంకా అదే ఆ మ్యాటర్ని నేను ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని పీపీటీలో పెట్టి అది ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే మ్యాటర్ దీంట్లో కూడా ఉండేది, కొత్తదేమి ఉండదు. ఓకే, మీరు ఎట్లా అంటే బట్టి కొట్టినట్టు ఉండకూడదు, లాజికల్గా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చేశాము. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో మెయిన్ థింగ్స్ ఏమున్నాయి? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ చేసుకున్నాం. తర్వాత ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద కంపెనీ కోడ్స్ క్రియేట్ చేసుకున్నాం. ఆ కంపెనీ కోడ్స్ కింద మళ్ళీ బిజినెస్ ఏరియాస్ని క్రియేట్ చేసుకున్నాం. ఆ బిజినెస్ ఏరియాలో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియాని క్రియేట్ చేసాం. అది కంపెనీ కోడ్కి మనం అసైన్ చేసాం. ఓకే, సో తర్వాత ఒక కస్టమర్కి ఎంతవరకు ఒక ఇన్వాయిస్లో లిమిట్ ఇవ్వచ్చు అనేది క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేసాం. అది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ మెయిన్. అట్లా గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత గ్లోబల్ సెట్టింగ్స్ ఉంది. గ్లోబల్ సెట్టింగ్స్లో ఏమున్నాయి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఏమో గ్రూప్ ఆఫ్ కంపెనీలు క్రియేట్ చేసినాం, కంపెనీ కోడ్స్ క్రియేట్ చేసినాం, బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేసినాం, ఒక కస్టమర్కి ఎంత లిమిట్ ఇవ్వాలనేది క్రియేట్ చేసినాం. అది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ పార్ట్. గ్లోబల్ సెట్టింగ్స్ వస్తే దీంట్లో ఏమున్నాయి కొత్తగా అంటే, ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అది ఇండియా ఫైనాన్షియల్ ఫాలో అవుతుందా, అమెరికా ఫైనాన్షియల్ ఫాలో అవుతుందా? ఒకవేళ ఇండియాది ఫాలో అవుతే ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి 31/3కి ఎండ్ అవుతుంది. అందుకు గాను ఫిజికల్ ఇయర్ వేరియంట్ని మనము క్రియేట్ చేసుకోవాలి. దానికి వేరియంట్ ఒకటి ఉంటుంది. లేదా V3 అంటే డైరెక్ట్గా SAP ఇచ్చింది. లేదు మన కంపెనీకి ఓన్గా ఉండాలంటే ఆ V3 తీసేసి మన కంపెనీది పెట్టాలి. కొత్తగా మనకి ఈ ఫిజికల్ ఇయర్ వేరియంట్లో రెగ్యులర్ పీరియడ్స్ 12 ఉంటాయి, 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి అని చెప్పాలి. ఓకే, ఆ 4 స్పెషల్ పీరియడ్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే, లైక్ మనకి ఆడిట్ పర్పస్ కోసం, ఓకే, కరెక్షన్స్ కోసం, మిస్టేక్స్ ఏమి ఉంటే సరి చేసుకోవడానికి కోసం. ఓకే, దాన్ని అట్లా మనం చెక్ చేస్తాం. అలా చెప్పాలి. ఆ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏదైతే మనం చేసామో అదేం చేయాలి? మన కంపెనీ కోడ్ ఇండియాదా అమెరికాదా ఆ కంపెనీకి అసైన్ చేయాలి. సో మనకి నెలలో ఒక సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి రెగ్యులర్ పీరియడ్స్. ఆ 12 నెలలు మనము ఏ నెలలో మనం వర్క్ చేయాలనుకుంటున్నామో ఆ నెలలో మనము ఓపెన్ చేసుకోవాలి మంత్ని. ఇంకా రిమైనింగ్ మంత్లన్నీ క్లోజ్ చేయాలి. అది పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటాం.
తర్వాత ఆ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్లో ప్రతి నెలలో పర్చేజ్ జరుగుతాయి, సేల్స్ జరుగుతాయి, ఎక్స్పెన్స్ జరుగుతాయి, ఇన్కమ్ జరుగుతాయి, అసెట్లు పర్చేజ్ చేస్తాం. ఆ నెలలో ఆ ఎంట్రీస్ పోస్ట్ చేయాలి అంటే ఎక్స్పెన్స్ కానీ పర్చేజ్ కానీ అవన్నీ వాటికి క్లోజింగ్ పీరియడ్ మన ఓపెనింగ్ పీరియడ్ ఇవ్వాలి. అది. సో తర్వాత నెక్స్ట్ కంపెనీలు ఏముంటాయి, మనకి కస్టమర్స్ ఉంటారు, వెండర్స్ ఉంటారు, అసెట్లు ఉంటాయి, ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇన్కమ్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్ టైప్స్ ఉంటాయి. వాళ్ళకు ప్రీ డిఫైన్డ్గా డైరెక్ట్ ఎస్ఏపి ఏం చేసి ఉంటుంది, ఓకే, కస్టమర్కి డిఆర్ అని, వెండర్కి కేఆర్ అని, జిఎల్ పోస్టింగ్కి ఎస్సీ అని వాళ్ళు ప్రీ డిఫైన్డ్గా ఇచ్చారు డాక్యుమెంట్ టైప్స్. ఆ డాక్యుమెంట్ టైప్స్కి మనము నెంబర్ రేంజ్ చేసి ఇవ్వాలి. ఎందుకు నెంబర్ రేంజ్ చేసి ఇవ్వాలి? సో కస్టమర్స్ కొన్ని వేల మంది ఉంటారు, సప్లయర్స్ కొన్ని వేల మంది ఉంటారు, ఓకే, జిఎల్స్ కొన్ని వేలు ఉంటాయి. వాటన్నిటిని మనం క్రియేట్ చేయాలి అంటే వాటికి ఒక నెంబర్ కావాలి. ఆ నెంబర్నే మనము నెంబర్ రేంజ్ చేసి ఇస్తున్నాం. సో తర్వాత మనం ఒక టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం ఎంప్లాయీస్కి. ఎందుకు? వారికి ఎంత లిమిట్ ఇవ్వాలి, పర్చేజ్లో కానీ సేల్స్లో కానీ ఎంతవరకు లిమిట్ ఇవ్వచ్చు. ఎందుకు సార్ వాళ్ళకి లిమిట్ సెట్ చేయాలంటే వాళ్ళ టర్న్ ఓవర్ బిజినెస్ ఎంత ఉందో, ఒకవేళ మనం సేల్ కానీ పర్చేజ్ కానీ చేసిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇవ్వగలుగుతారో ఇవ్వలేరో, వాళ్ళ కెపాసిటీ ఎంతో వాళ్ళ బిజినెస్ది అలా తెలియకుండా మనం కోట్లు ఇచ్చినాం అనుకో, వాళ్ళు ఇవ్వకపోతే ఐపీ పెట్టేస్తే నష్టపోతాం. కాబట్టి ఈ యొక్క ఇతని బిజినెస్ టర్న్ ఓవర్ను బట్టి ఇతనికి ఇంతవరకు మనం అప్పుగా ఇవ్వచ్చు లిమిట్. అది మనం టాలరెన్స్ గ్రూప్ ఎంప్లాయీస్కి సెట్ చేస్తాం. ఆ ఎంప్లాయీస్ సెట్ చేసిన టాలరెన్స్ గ్రూప్ని ఓపీ 57లో యూజర్స్కి అసైన్ చేయాలి. అంటే మన కంపెనీ యొక్క యూజర్ ఉందే దానికి అసైన్ చేయాలి. ఎందుకు అసైన్ చేయాలి? సో ఆ కస్టమర్స్ కానీ వెండర్స్ కానీ ఎంట్రీస్ పాస్ అవ్వాలి అంటే ఆ టాలరెన్స్ గ్రూప్ అసైన్ చేయాలి. అసైన్ చేయకపోతే అది ఎంట్రీస్ పోస్ట్ అవ్వవు. వాటన్నిటిని చూడాలంటే గ్లోబల్ పారామీటర్స్లో మనం చూస్తాం. అదే ఇంతవరకు మనం డిస్కషన్ చేసి వచ్చింది. ఇది 1-2 సార్లు మీరు చూడాలి, అర్థం అవుతుంది. చూడకపోతే కానీ అర్థం అవ్వదు. సో ఇది ప్రతిదీ కూడా మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. మనకి 12 months ఉంటాయి. ఫస్ట్ మంత్లో జనవరిలో మనకి 31 రోజులు ఉంటాయి, ఫిబ్రవరిలో 28 రోజులు ఉంటాయి, మార్చిలో 31 రోజులు, ఏప్రిల్లో 30 రోజులు అలా ఉంటాయి. సో మనకి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా మన ఇండియా ఫైనాన్షియర్, దాని యొక్క పీరియడ్ వచ్చేసి 1 అనుకోవాలి. ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, మనకి క్యాలెండర్ ప్రకారంగా అయితే 4 అవుతుంది, కానీ మన ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా 1 అవుతుంది ఆ పీరియడ్. మే వచ్చేసి 2 అవుతుంది అట్లా. సో ఇవి మైనస్తో డినోట్ చేశారు. ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ఎనీవన్? క్లియర్ కదా? ఓకే డన్.